హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం దావణగిరి అయితే వెళ్ళిపోతున్నాం. హొస్పేట లోపల చూడండి, గృహలోంచి అయితే వెళ్తున్నాం. కొండ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. వావ్, చూడండి బయటకు అయితే వచ్చేస్తున్నాము. చాలా బాగుంటుందండి. కొండలోంచి అయితే గృహ అయితే కట్టారు. ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది దారి అయితే చాలా బాగుంటుంది. చూడండి హొస్పేట డామ్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఈసారి అయితే మనకి పంటలు బాగా పండించుకోవచ్చు. డామ్ లో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. చాలా వాటర్ ఉన్నాయి. నేను దూరం చూపిస్తున్నాను. చక్కటి గాలి, ఈ కొండ గృహ కానీ రాగానే అది చాలా బాగుంటుంది. బీచ్ చాలా మంది ఈ బీచ్లో కార్లు అన్ని కాకుండా తెరచేస్తున్నారు. చాలా బాగుంటుంది. చల్లగా సూపర్గా ఉంటుందండి. పెద్ద చేపలు అయిన తర్వాత వచ్చేసి పల్లి వాళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ దారి ఉంటుంది కదండి, ఇదైతే మగవాళ్ళు తోటకెళ్ళే దారి అండి. ఇది సొళకేరి. ఇలా అయితే వెళ్ళాలండి మట్టి దారి. మెయిన్ రోడ్ నుంచి అయితే వచ్చింది. ఈ రోడ్ అయితే హొసళ్ళు వెళ్ళిపోతుందండి. బసాపట్నం, హొసళ్ళి, ఇలాగా మన్నాళ్ళి.
అన్ని తోటలు ఉంటాయండి. చల్లటి గాలి, అసలు దావణగిరి ఏరియా అంటే చల్లటి గాలి అండి, చాలా బాగుంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది. మన రాయచూరి ఏరియా కొంచెం హీట్ ఎక్కువ, చలి తక్కువగా ఉంటుంది. చూడండి తోటలు అయితే ఎంత పర్ఫెక్ట్గా చక్కగా చిన్న సైజు కానీ పెద్ద సైజు దాకా. చిన్న సైజు వేసిన తర్వాత అయితే అందులో పంటలు అయితే పండించుకోవచ్చండి. అన్ని మొక్కజొన్న ఎక్కువగా పెడతారు. అరటి తోటలు, మొక్కజొన్న అన్నీ తోటల్లో అవుతాయి. ఆ ఒక్క తోటలు పెద్దగా అయిన తర్వాత ఇంకా పంట అయితే రాదండి, నీడ వచ్చేసింది కదా, ఇంకా ఒక్క కాయలే కాస్తాయి. నేను అన్నీ చూపించాను. మా తోట కూడా చూపించాను ఒకసారి. ఇదైతే నేను అమ్మ వాళ్ళకి నుంచి టాప్ తిరగటానికి అనేది వేస్తారండి. లైన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది.